ఆంధ్రప్రదేశ్కు నాలుగోసారి ముఖ్యమంత్రి కావటం చంద్రబాబు అదృష్టమనే చెప్పాలి. అయితే అరాచక కక్ష సాధింపు, అయోమయం, హామీల ఉల్లంఘన పాలన ఏపీలో సాగుతోంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే చంద్రబాబు ఏ మాత్రం మారలేదని, గతం కంటే మరింత దిగజారిపోయారని రుజువు చేసుకున్నారు. అందుకే చంద్రబాబు మరోసారి సీఎం కావటం ఏపీ ప్రజల దురదృష్టంగా చెప్పుకోవాల్సి వస్తోంది. చంద్రబాబు నాసిరకపు పాలనపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లోనే అదృష్టవంతుడైన నేతగా చెప్పాలి. ఆయన ఎమ్మెల్యే అవడం నుంచి ముఖ్యమంత్రి కావడం వరకు, అందులోనూ 4 సార్లు సీఎంగా పగ్గాలు చేపట్టడం వరకు ఆయన అదృష్టం చెప్పలేనిది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు మేలు చేస్తే మంచిదే, అందుకు భిన్నంగా పాలన సాగిస్తే అపకీర్తిని మూటగట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఆ దశలో ఉన్నారన్న అనుమానం కలుగుతోంది. గత 3 టర్ముల కన్నా ఈ విడత ఆయన పాలన తీరు మరీ నాసిరకంగా మారుతోందని చెప్పడానికి బాధ కలుగుతుంది. గతంలో కూడా అలవికాని వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకుండా ఉన్నప్పటికీ పాలన మరీ ఇంత అధ్వానంగా లేదని అనిపిస్తుంది. ప్రత్యేకించి గత నెల రోజుల పాలనలో జరిగినన్ని అరాచకాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి. ఆ రోజుల్లో ప్రజలు ఏమైనా అనుకుంటారేమోనని చంద్రబాబు వెరిచేవారు. ఇప్పుడు ఆయనలో ఆ వెరపు పోయినట్లుంది. జనాన్ని మాయ చేయగలిగాం కాబట్టి ఎవరేం చేయలేరు అన్న అహంభావ ధోరణికి వెళ్ళి ఉండాలి, లేదా ఆయనకు సంబంధం లేకుండా పాలన సాగుతుండాలి. పూర్వం కూడా పోలీసులను ఆయన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నా మరీ ఇంతలా ప్రత్యర్థులను వేధించడానికి వినియోగించుకున్నారని చెప్పజాలం. 2024లో ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యారో కానీ అసలు రాష్ట్రంలో పాలన ఉందా, లేక టీడీపీ అరాచక శక్తుల పాలన సాగుతోందా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బహుశా పాలనలో తనకన్నా ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పెత్తనం బాగా పెరిగి ఉండాలి. లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్రలో కానీ ఇతరత్రా కానీ ఒక మాట అంటుండేవారు. తాను మూర్ఖుణ్ణని, తన తండ్రి మాదిరి ఉదారంగా ఉండనని, రెడ్ బుక్లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని హెచ్చరిస్తుండేవారు. అప్పట్లో టీడీపీ కార్యకర్తలు ఎంత పెద్ద కేసు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని ఊరించేవారు. చంద్రబాబును మించి అరాచకంగా ఉపన్యాసాలు చేశారు. సరిగ్గా ప్రస్తుతం పాలన అలాగే నడుస్తోంది. కాలం కలిసి వచ్చి చంద్రబాబు, లోకేష్లు పాలన పగ్గాలు చేపట్టారు. వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. పవన్ను వారు తమ దారిలో పెట్టుకుని నోరు విప్పకుండా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి లోబరుచుకోగలిగారు. దాడులు, విధ్వంసాలకు టీడీపీ నేతలు పాల్పడుతుంటే వారిపై కేసులు పెట్టడం లేదు, కానీ వైసీపీ వారిపై అక్రమ కేసులు పెట్టడం సర్వసాధారణమైంది. కేంద్రంలో కూడా టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలో ఉంది కనుక ఇక్కడ నెలకొన్న అశాంతిపై బీజేపీ పెద్దలు ఎవరూ కిమ్మనడం లేదు. ఈ పరిస్థితిలో ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తమను తాము రక్షించుకోవాల్సి వస్తోంది. ఇది ఎటువైపు దారితీస్తుందో అన్న భయం కలుగుతోంది. ఇవి చాలవన్నట్లు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, మరికొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులపైన తప్పుడు కేసులు బనాయించడం, చివరికి ప్రభుత్వ వైద్యశాల అధికారులను సైతం వదిలిపెట్టకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నిర్వాకం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం, చంద్రబాబు ప్రభుత్వం తిరుమలలో 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్కౌంటర్ చేయడం వంటి ఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. వాటిని చంద్రబాబు తానే ముఖ్యమంత్రిగా ఉన్నందున మేనేజ్ చేసుకుని అవి తనకు చుట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని తిరగదోడి ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్ ఆ పని చేయలేదు. రఘురామకృష్ణరాజు వైసీపీ అసమ్మతి ఎంపీగా ఉన్నప్పుడు కులాలు, మతాల మధ్య దారుణమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు చేస్తుంటే సిఐడి అన్ని ఆధారాలతో కేసు పెట్టి అరెస్ట్ చేసింది. ఆ సమయంలో తనను హింసించారనేది రాజు ఆరోపణ. నిజంగా అలా జరిగి ఉంటే ఎవరూ అంగీకరించం. కానీ ఆయన అప్పుడు వీరెవరిపైన ఆరోపణ చేయలేదు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వారు ఆయన్ని మొత్తం పరీక్షించి గాయాలు లేవని నిర్ధారించారు. అందుకుగాను వారిపై కూడా రాజు ఇప్పుడు కేసు పెడుతున్నారు. తెలుగుదేశంకు న్యాయ వ్యవస్థలో ఉన్న పట్టు ఈయనకు బాగా ఉపయోగపడిందని అంతా అనుకునేవారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఈయన్ను మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించింది. వారి నివేదికలో సైతం ఈయనపై ఎవరో కొట్టిన గాయాలు ఉన్నట్లుగా తేల్చినట్లు లేదు. పైగా ఈయన చెప్పపెట్టకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి సిబిఐ దర్యాప్తు అవసరం లేదని భావించింది. అయినా ఇప్పుడు రాజుతో చంద్రబాబు లేక లోకేషో గుంటూరులో పోలీస్ కేసు పెట్టించారు. ఇది కేవలం వైసీపీ నేతలను భయపెట్టడానికి, అధికారులను లొంగదీసుకోవడానికే అన్న అభిప్రాయం కలుగుతుంది.
లేదా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అయి ఉండాలి. ఒక్క వృద్ధాప్య పెన్షన్లను మాత్రమే చెప్పినట్లు చేశారు. ఇక మిగిలిన వాటిపై నిర్దిష్టంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. పెన్షన్దారుల్లో సైతం అనర్హుల పేరిట ఇక ముందు కోత పెట్టవచ్చన్న వార్తలు వస్తున్నాయి. కాగా అన్నింటిలోనూ జగన్ ప్రభుత్వ విధానాలని ఏదో రకంగా చంద్రబాబు ప్రభుత్వం ఫాలో కావాల్సి వస్తోంది. ఉదాహరణకు తాజాగా వచ్చిన జీపీఎస్ నోటిఫికేషన్. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ ఇవ్వడం ద్వారా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాన్నే పాటిస్తున్నారు. అంటే మోసం చేసింది జగన్ కాదు, చంద్రబాబు, పవన్లేనని ఉద్యోగులు అనుకునే పరిస్థితి వచ్చింది. ఇసుక ఉచితం అంటే జనం అంతా నమ్మారు. తీరా చూస్తే జగన్ ప్రభుత్వం పెట్టిన ఇసుక గుట్టల్లో సగభాగం టీడీపీ, జనసేన నేతల పరం అయిపోయింది. మిగిలిన ఇసుకకు పెద్ద ఎత్తున ఛార్జీల పేరుతో రేట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారు. తల్లికి వందనం స్కీమ్ జీవో ఇవ్వడం, ఆ తర్వాత అది ఏదో వేరే పనికి జీవో ఇచ్చామని చెప్పడం అంటే ప్రభుత్వ పనితీరు తెలియజేస్తుంది. ఇవన్నీ చూశాక ఏమనిపిస్తుందంటే చంద్రబాబే ఇలా విద్వేషపూరితంగా తయారయ్యారా, లేక ఆయన కుమారుడు లోకేష్ తాను అనుకున్నట్లు పోలీసు రాజ్యాన్ని నడుపుతుంటే ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా అన్న సందేహం సహజంగానే వస్తుంది. ఏదేమైనా చంద్రబాబుకు అదృష్టం వచ్చి సీఎం పదవిలోకి రావడం తమ దురదృష్టమని ప్రజలు అనుకునే పరిస్థితి రాకూడదని కోరుకోవడం తప్పు కాదు.